ఒక సంతోషమైన వార్త. సునీత విలియమ్స్ ఎంతో భద్రంగా వచ్చి చేరారు. అయితే ఇందులో ఒక నిజం తెలుసా? నిదర్శనమైన నిజం ఏంటో మనకు తెలిసింది చూసారా? యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనములో, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నున్నట్లు ఆయన దాని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాని సృజించెను. ఈ నివాస స్థలం అనేది భూమి మీదే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే భూమిని మాత్రమే నివాస స్థలముగా ఆయన చేసున్నాడు. సృష్టిలో దేవుడు చేసినటువంటి ముఖ్యమైన విషయం ఇది. 6వ రోజు నరుని చేసినట్టుగా చూస్తున్నాం. దీని తర్వాత చూస్తే వేరింకెక్కడ కూడా మనుషులు అంటే సృష్టింపు వేరింకెక్కడా లేదు. అంతా ఒట్టిగానే ఉంటుంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మార్సో మూనో ఎక్కడికన్నా వెళ్ళండి, ఒట్టిగానే ఉంటుంది. అయితే బైబిల్ తేటగా చెప్తుంది, మనిషి భూమిలో మాత్రం నివాసము చేయగలడు. అందుకే దేవుడు సృజించాడు. 1960లో చంద్రునిపైన నివాసం ఏర్పరుస్తామని చెప్పారు, కుదరలా. తర్వాత మార్స్ పైన నివాసం ఏర్పరుస్తామని ఇలాన్ మాస్క్ చెప్పాడు, అదీ కుదరదు. ఇంత ఖర్చు పెట్టి, ఇంకా చెప్పాలంటే చంద్రునిపైన నివాసానికై టెస్ట్ చేయడానికి ఎన్నో కోట్లు ఖర్చయ్యాయి. అంతా వృధాయే. అక్కడికెళ్లి రాళ్లు మట్టి పట్టుకొచ్చారు. ఇప్పుడు తిరిగి మార్స్కి అక్కడికెళ్లి కుదరదని చెప్పేశారు. అయినా ప్రయత్నం వదల్లా. ప్రయత్నిస్తూనే ఉంటామని చెప్పి వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి సునీత విలియమ్స్ భద్రంగా చేరడం ఒకటి తెలుపుతుంది. మీరు ఎంత దూరానికి ఆకాశానికి ఎక్కి వెళ్ళినా మీ వల్ల ఒక 9 నెలలు 10 నెలలు ఉండగలరు. అయితే నిరంతరముగా భూమి మీదే నివసించగలరు. భూమియే మనిషి నివాసానికే దేవుడు సిద్ధపరిచాడు. ఇది ఈ సంభవం మనకి మరలా తేటపరుస్తుంది. భూమి తప్ప మనిషి ఇక ఎక్కడ జీవించలేడు.